వేములవాడ ఆలయ ఉద్యోగులకు ఈవో షాక్ ఇచ్చారు. పలువురు ఉద్యోగులను బదిలీ చేశారు. 17 మంది ఆలయ ఉద్యోగులను అంతర్గత బదిలీ చేస్తూ ఈవో రమాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పటికే గతంలోనూ ఆలయంలో అవినీతి అక్రమాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓసారి ఏసీబీ ఆకస్మిక తనిఖీలు కూడా చేసి 3 విభాగాల్లో అవినీతి జరిగిందంటూ తేల్చి చెప్పింది. ఇక అప్పటికీ మారని ఓ ఉద్యోగి మాత్రం చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంతర్గత బదిలీలతో అవినీతికి చెక్ పడినట్లేనా, మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనా అనే చర్చ మొదలైంది. తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించిన ప్రధాన విభాగాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు గత కొంతకాలంగా వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి వేములవాడ రాజన్న ఆలయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు ఆలయ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మొత్తం 17 మంది ఉద్యోగుల్ని అంతర్గతంగా బదిలీ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో 2 ఏఈఓలు, 4 సూపరింటెండెంట్లు, 2 సీనియర్ అసిస్టెంట్లు, 7 జూనియర్ అసిస్టెంట్లు, 1 రికార్డ్ అసిస్టెంట్, 1 అటెండర్ ఉన్నారు. అయితే ప్రసాదం గోదాంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట ప్రసాద్ రాజును మాత్రం అంతర్గత బదిలీతోనే సరిపెట్టడంతో విషయం హాట్ టాపిక్ గా మారింది. రాజన్న ఆలయంలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నట్టు ఇటీవల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బదిలీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఆలయంలోని సెంట్రల్ గోదాం అనుబంధ దత్తత ఆలయాలకు సూపరింటెండెంట్గా పనిచేస్తున్న వెంకటప్రసాద్ రాజుపై ఇటీవల అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రసాదం గోదాంలో సరుకులు మాయం చేశారని వార్తలొచ్చాయి. ఈ అంశంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. 14 రకాల ప్రసాద పదార్థాలు మాయమైనట్టు ఆ కమిటీ నివేదికలో తెలిపింది. గోదాం నుంచి అక్రమంగా తీసుకువెళ్లినట్టు గుర్తించింది. అక్రమాలు నిజమేనని విచారణ కమిటీ స్పష్టం చేసినా సదరు ఉద్యోగిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అంతర్గత బదిలీతో సరిపెట్టేశారు. సెంట్రల్ గోదాం విధుల నుంచి తప్పించి అనుబంధ దత్తతాలయాల సూపరింటెండెంట్గా నియమించారు. బదిలీ అయిన ఉద్యోగులు వారి వారి స్థానాల్లో ఛార్జీలు తీసుకోవాలని, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. సెంట్రల్ గోదాం సూపరింటెండెంట్గా పనిచేసిన వెంకట ప్రసాద్ రాజును బదిలీ చేసి అదే ప్లేసులో సంతోష్ను నియమించారు. 3 రోజుల్లో సంతోష్కు ఛార్జీ ఇవ్వాలని వెంకట ప్రసాద్ రాజును ఆదేశించారు ఆలయ ఈవో రమాదేవి. అయితే ప్రసాద వస్తువులు మాయం చేసిన అధికారిని సస్పెండ్ చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. వేములవాడ రాజన్న భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూకు సంబంధించిన వ్యవహారం కూడా గతంలో వివాదంగా మారింది. సరుకుల కొనుగోలు, తయారీ, విక్రయాలపై వచ్చిన ఫిర్యాదులో భాగంగా ఏసీబీ గత ఏడాది ఆగస్టులో ఆకస్మికంగా తనిఖీలు చేయగా అవినీతి బట్టబయలైంది. అయితే సమగ్ర దర్యాప్తు చేసిన ఏసీబీ శాఖ ఏడాది మార్చిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను కూడా అందజేసింది. రాజన్న లడ్డు ప్రసాదం తయారీకి సంబంధించి 3 విభాగాల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నట్టు అప్పటికే ఏసీబీ నిర్ధారించింది. మొత్తం ప్రసాదం తయారీ చుట్టే ఈ వివాదం ముడిపడి ఉన్నట్టు అధికారుల విచారణలో తేలింది. తాజాగా మరోసారి అవినీతి ఆరోపణలతోనే అంతర్గత బదిలీలు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో రాజన్న ఆలయ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది.